సో వెరీ సింపుల్ అనమాట. ఎవరైనా కానీ ఇప్పుడు మన చర్చి పాస్టరే ఉన్నాడనుకోండి, ఒకవేళ అతనిలో అపోస్టసీ ఉందనుకోండి, అపోస్టసీ అంటే మతభ్రష్టత ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అతను వేరొక లైన్లో కొన్ని నచ్చి అతనికి బైబిల్కి భిన్నంగా బోధించాడు అనుకోండి, డియర్ బ్రదర్ అని చెప్పని మన ఎల్డర్స్ కానీ మన చర్చిలో రెస్పాన్సిబుల్ బ్రదర్స్ కానీ అతను ఏం చేస్తారు, దిస్ ఈజ్ నాట్ ద గాస్పెల్, ఇది సువార్త కాదు. సువార్త ఎప్పుడు కూడా ఏంటి అని అంటే దేవుని యొక్క మరణ పునరుద్ధానలే. కానీ సువార్త ఎప్పుడు కూడా నిన్ను, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, దాని గురించిన ప్రాధాన్యత సువార్తకు ఉండదన్నమాట. సువార్త ఎప్పుడు కూడా ఏంటంటే పాపము నుంచి ఒక మనిషిని విమోచించడానికి, నరకం నుంచి ఒక మనిషిని తప్పించడానికి, దేవునికి తన సొంత ప్రజగా చేయడానికి సువార్త. సువార్తకి ఇంకా వేరే డెఫినేషన్స్ ఏమి లేవన్నమాట. అది అయితే మరి ఇప్పుడు ఈ మతభ్రష్టత అనే దాని గురించి ఇంతగా యూదా ఎందుకు ఈ పత్రికలో రాయాల్సి వచ్చింది? విశేష ఆసక్తి గలవాడినై. విశేష అంటే ఏంటి? ఆసక్తి అని రాయొచ్చుగా. ఆసక్తికి విశేషమని ఎందుకు రాశాడు? చాలా ప్రాధాన్యత ఉంది. విశేష ఆసక్తి దేని గురించి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే అక్కడ జరుగుతున్నటువంటి బోధ గురించే ఆయన ఇదంతా రాస్తుంది. అంటే రక్షణ గురించినటువంటి బోధలో భిన్నమైనటువంటి బోధలు మన సంఘాల ద్వారానే బోధించబడుతున్నాయి. ఏదైనా వాక్యమే కదా అనేటువంటి అనుభవంలోనికి ప్రజలు వస్తున్నారు. ఏదైనా వాక్యమే కదా అనేటువంటి అనుభవము కాదు, దేవుని చేత ప్రకటించబడినటువంటిది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ వల్ల కలిగినది, దైవావేశం వలన కలిగిన లేఖనాలే దేవుని వాక్యాలు. దానిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు సంపూర్ణులుగా ఉంటారు. అదే వాక్యం. ఆ వాక్యానికి భిన్నంగా ఏ వాక్యమైనా సరే అది దేవుని నుండి వచ్చినది కాదు, అది వేరొక బోధ అని ఆయన పోరాడి సంఘానికి లేఖ రాశాడనమాట.